జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ రోజున ఏదైతే ఈ యొక్క కొత్త సంవత్సరం ఉగాది నుంచి మరి 2027 జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఇప్పుడు ఏదైతే 2025 29 మార్చి ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి, ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది, దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి, అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి 29వ తారీఖు 2025 సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా అంటే 27 అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక అయితే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటల్లో అయితే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి 29వ తారీఖు షష్టగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది. ఈ యుగాది కాలంలో మనకి షష్టగ్రహ కూటమి రావటం వలన కొంతమేర పంచాంగం చూసినట్లయితే కనుక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది. కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశుల వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక 2 మాటలు చెప్పుకుందాం. అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత, ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత, దేశానికి అనుకూలత, రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం, ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నారు, అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం, అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం, శ్రావణ మాసం, అట్లా భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏమేమి చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక, అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు.
ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు. అలానే మనకి ఈ యొక్క మీన రాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది. అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో. ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది. ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత 2025 సంవత్సరం ఉగాది తర్వాత 2026 సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులు అయితే మనము చూడవచ్చు. ఎలాంటి విపత్తులు అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరసెస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది. అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు, అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామనక్షత్రం, అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ ఒక గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెరిగేలా ఉంది కాబట్టి సంవత్సరం. అలానే వస్తువు రేట్లు, బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెరిగేలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ యొక్క ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసునామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా, విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా, విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అలా కాదు. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది, మనం చేసేది, మనం చూసేది ప్రతిదీ నిజం అని తెలియచేయడం కాదు, అబద్ధమే అవుతుంది. ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత. కాబట్టి దీనికి తగ్గట్టుగా మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం. అలాంటి పరిస్థితులు ఏర్పడితే ఈ సంవత్సరం మొత్తం కూడా. అందుకని చెప్పి ఎదుటి వ్యక్తిని నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకోవడం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది. కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలో చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది. నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి. దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు, పాలు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణించేలా ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు మొదటిగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనేది ఒక్కసారి మనం యుగాది నుంచి యుగాది 2025-29 మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2026 ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి, పరిహారాలు ఏంటి, ద్వాదశ రాశుల వారు మోసపోకుండా ఎలా ఉండాలి, జాగ్రత్తలు ఏంటి అనేది, వాళ్ళ ఒక పనులు అవ్వాలంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క సంవత్సరంలో ఇక సింహరాశి వారికి ఏదైతే మనకి యుగాది నుంచి ఏర్పడేటువంటి గ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి శని దోషం ఏదైతే ఉందో ఈ యొక్క శని దోషం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా పరిగణనలో తీసుకున్నట్లయితే కనుక సింహరాశి వారి మీద ఈ యొక్క శనికి సంబంధించినటువంటి దోషం కొంతమేర ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మనకి మీనరాశిలో శని భగవానుడు సంహరిస్తున్నాడు. కాబట్టి ఆ మీనరాశిలో శని భగవానుడు ఉన్నంత వరకు ఈ యొక్క సింహరాశి వారికి కూడా మీనరాశి వారిలో నుంచి వచ్చేటువంటి శనిగ్రహ దోషం కూడా కొంతమేర ఉంటుంది. కాబట్టి కొంతమేర జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అయితే అందరికీ కూడా ఈ శని దోషం వర్తిస్తుందా అనైతే కాదు. యుగాది నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరం యుగాది వరకు కూడా ఈ యొక్క సింహరాశి వారికి బాగుంటుంది. అయితే వీరికి ఆదాయం 11, వ్యాయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా పరిగణిస్తుంది. ఈ యొక్క ఏదైతే ప్రెడిక్షన్ ఉందో గ్రహరీత్యా, గ్రహ అనుకూలత, గ్రహ అననుకూలికత వల్ల వచ్చేటువంటి ఈ శుభ ఫలితాల వల్ల జరిగేటువంటి నష్టలాభాలు ఏవైతే ఉన్నాయో
వాటి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ సింహరాశి వారికి నరదిష్టి నరఘోష ప్రభావం కూడా బాగానే చూపిస్తుంది. కాబట్టి ప్రతి మాసంలో మనం చివరిలో ఇచ్చేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి మాసం కూడా మీరు చేసుకున్నట్లయితే కనుక ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. అయితే మనకి మార్చ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ మే జూన్ ఈ 3 మాసాల్లో కొత్తగా జాబులు అనుకోవడం, ఆల్రెడీ చేసేటువంటి జాబుల్లో ప్రమోషన్స్ రావడం, మీకు అనుకోనటువంటి ఉన్నత స్థాయికి చేరుకునేలాగా చేయడం ద్వారా మంచి ఆదాయ వనరులు మీకు వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అయితే మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ ఏదైతే ఈ 3 మాసాలు ఉన్నాయో ఈ 3 మాసాల్లో పెళ్లిళ్ళు కానటువంటి సింహరాశి వారు ఎవరైనా ఉంటే పెళ్లిళ్ళు అవడం, పెళ్లి అయినటువంటి సింహరాశి వారు ఎవరైనా ఉంటే పిల్లలు పుట్టడం కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క దశ అంతర్దశలు కూడా మీకు అనుకూలంగా ఉండాలి. వాటితో పాటు మీకు గోచార ప్రకారంగా ఏవైతే నక్షత్రాలు ఏవైతే గ్రహాలు ఉన్నాయో వాటి ప్రకారం కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయంటే శని దోషం కూడా మీకు ఉంది. కాబట్టి మీరు ప్రతి మాసం చేసేటువంటి పరిహారాలతో పాటు ఆ శనికి సంబంధించినటువంటి తైలాభిషేకం కూడా ప్రతి మాసం మీరు చేసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏదైతే ఈ యొక్క 5 మాసాలు ఉన్నాయో ఈ 5 మాసాల్లో అనుకోని సందర్భాల్లో విదేశాలకు వెళ్ళటం, అనుకోని సందర్భాల్లో డబ్బు రావడం కూడా జరుగుతోంది. అనుకోని సందర్భాల్లో పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ధనంతో పాటు ఆ ఒక పూర్వీకుల శాపం కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఆ తగ్గట్టుగా మీరు దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమైనా చేసుకున్నట్టయితే కనుక అనుకూలంగా మీకు మారేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. అలానే మనకి సింహరాశి వారికి ఏదైతే మనకి చివరిలో ఈ 5 మాసాలు కనుక అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏదైతే 5 మాసాలు ఉన్నాయో ఈ 5 మాసాలు కూడా పెళ్లిళ్ళు చేసుకునే దానికి అనుకూలంగా ఉంది. అలానే మీకు నరదిష్టి కూడా ఉంది. కాబట్టి కొత్తగా వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఉన్న వ్యాపారాలని చేసుకోవడం, ఏదైనా ఉన్న జాబుల్ని చేసుకోవడం దానివల్ల చాలా మంచి జరిగేదానికి ఉంటుంది. అయితే మీకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏదైతే 2026 సంవత్సరంలో ఉందో ఇప్పుడు కనుక మీరు ఈ యొక్క మార్చి వరకు కూడా మీరు చేసేటువంటి పరిహారాల వల్ల ప్రతి మాసంలో మనం చేసుకున్న పరిహారాల వల్ల యుగాది వరకు కూడా 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా అన్ని రకాల రుమ్మతులన్నీ తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఈ రకంగా ప్రతి మాసంలో చేసినట్టు పరిహారాలు చేసుకోండి. ఈ యొక్క విష్ణుమూర్తికి మీరు నమస్కారం చేసుకుని విష్ణుమూర్తికి ప్రతి నెల కూడా ప్రతి మాసంలో కూడా మీకు అమావాస్య ముందు 5 కొబ్బరికాయలు సమర్పించినట్లయితే కనుక మీకు రుమ్మతులు కూడా తొలగిపోతాయి. అలానే ఈ పరిహారం మీకోసం. అయితే మనకి ఈ పరిహారం చేసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ రాశి వారు కనుక పరిహారం చేసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే 2025 సంవత్సరం మార్చి 29 నుంచి మొదలయ్యేటువంటి యుగాది నుంచి 2026 సంవత్సరం వరకు యుగాది ఏదైతే ఉందో యుగాది వరకు కూడా ఈ యొక్క పరిహారం ప్రతి మాసం కనుక మనం చేసుకున్నట్లయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి అదృష్టం అవుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ప్రతి మాసం కూడా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు. అలానే మనకి కుజదోషంతో పాటు నరఘోష నరదిష్టి అలానే శత్రుబాధ శత్రుపీడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి మనకి ఇంకోటి నాగదోషం కాలసర్పదోషం ఈ రాశి వారికి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశిలో పెళ్లిళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం ఏంటంటే మీకు సజ్జలు జొన్నలు ఏవైతే రాగులు ఉన్నాయో ఈ 3 రకాలు తీసుకొని పౌడర్ వేసుకొని ఈ 3 రకాలతో రొట్టె చేయించి ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే మల్టీగ్రెయిన్ పౌడర్ అని దొరుకుతుంది. ఈ యొక్క మల్టీగ్రెయిన్ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నా సరే మీరు ఆ రొట్టెలు చేసేసి ఆ రొట్టెల మీద తేనెతో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ కోరిక తీరాలి అని చెప్పేసి ఆ గ్రహాలు అనుకూలత మీకు రావాలి అనుకొని ఏదైతే మీకు తెలిసినటువంటి మీరు మొక్కేటువంటి దేవుడు ఏదైతే ఉన్నారో ఆ దేవునికి నమస్కారం చేసుకొని ఆ రొట్టెల మీద రాసేసి ఆ రొట్టెల్ని కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గోశాలలో కనుక ఆవులకి తినిపించినట్లయితే కనుక మీకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అలానే మనకి కోరికలు అంటే సాధారణ వ్యక్తి సీఎం అవ్వాలని, సాధారణ వ్యక్తి కలెక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలని అలా కాకుండా మనకి తగ్గటువంటి కోరిక ఏదైతే ఉందో మీకు తీరని కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది నుంచి అన్ని రాశుల వారికి బాగుంటూ ఈ యొక్క మీ రాశి వారికి ఇంకా అదృష్టం రావాలంటే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేయండి. అలానే మీకు
మీకు ఏదైతే మీకు సముద్ర సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే లేదా నదీ సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే కనుక మీరు ఏవైతే మీకు ఈ సజ్జలు అని ఉంటాయో ఈ సజ్జలు ముందు రోజు నానపెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటిని మొలకెత్తిన గింజలు అంటారు, ఇప్పటికి స్ప్రౌట్స్ అంటారు. ఈ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సజ్జల్ని స్ప్రౌట్స్గా చేసుకొని ఈ స్ప్రౌట్స్ని ఇంటి దగ్గర నుంచి కాకపోయినా మీకు ఒక 1/2 కిలోమీటర్ మీకు నది కానీ కాలువ కానీ సముద్రం కానీ ఉంటే అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి తల మీద పెట్టుకొని మీ కోరికలన్నీ చెప్పుకుంటూ, చెప్పులు లేకుండా మీ కోరికలన్నీ చెప్పుకుంటూ ఆ కోరికలన్నీ నెరవేరాలని ఆ మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకోండి. అక్కడ మీరు కులము మతము విభేదం లేదు, ఎవరైనా చేయొచ్చు. నీరు గాలి నిప్పు ఆకాశం భూమి ఇవన్నీ అందరి సొంతము. ఎవరు కూడా వీటి గురించి ఆలోచించొద్దు. మతాలకి సమీపంగా ఉండండి, మతాలకి అంకితం కాకండి. అంతే. మీరు ఈ రెమెడీ ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ఏదైతే ఈ సజ్జలు మొలకెత్తించేసి ఇవి తల మీద పెట్టుకొని మీ కోరికలు తీరాలి అని చెప్పేసుకొని ఆ కోరికలు తీరేందుకు ఆ నది వరకు కానీ కాల వరకు కానీ మీకు దగ్గరలో ఉన్న కుంట వరకు కానీ వెళ్ళేసిన తర్వాత ఆ దానిలో 3 మునకలు మీరు వేసేసి దాంట్లో ఇవి కూడా కలిపినట్లయితే గనక బయటకు ఒడ్డు మీదకి వచ్చేసి ఒక దీపారాజన ఏదైతే మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాజన చేసినట్టయితే గనక మీ కోరికలు ఖచ్చితంగా 90 రోజుల్లో నెరవేరడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. దీంట్లో మీకు పెళ్లిళ్ళదైనా పోటీ పరీక్షలైనా ఆర్థిక పరంగా అప్పులున్నా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా నెలకొక్కసారి చేస్తే కూడా ఈ 12 మాసములు 12 సార్లు చేయాల్సి వస్తుంది. ఒక మాసంలో కుదరకపోయినా సరే మరో మాసంలో చేయాలి. ఇది ఏ రోజు చేయాలి? పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి రోజు, అమావాస్యకి ముందు లేదా అమావాస్య రోజు ఖచ్చితంగా చేయండి. ఈ 12 మాసాల్లో ఏదైతే యుగాది 2025 సంవత్సరం 29వ తారీఖు మార్చి మాసంలో వస్తుందో ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని మీరు ప్రతి మాసం మళ్ళీ 2026 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీ రాశి వారికి ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అదృష్టం అనేది మీ ఇంటి సొత్తు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి.